ఇష్టపడుతున్నాడు, మధురంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంతా అయిపోయింది, ఇంకా మరి నాకు పిల్లలు కలగరు, డాక్టర్స్ డిక్లేర్ చేశారు నేను గొడ్రాలనని అని ఎంతో మంది పిల్లల కోసము, వివాహాల కోసము, ఉద్యోగాల కోసము, ఉద్యోగాలు లేక బాధపడేవారు, పిల్లలు లేక బాధపడేవారు, వివాహాలు జరగక ఎదురు చూసేవారు, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక ఎదురు చూసేవారు, ఒంటరితనంతో చూసేవారు. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అన్ని సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అనారోగ్యాలు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు, ఇంకా ఇంతే నీకు తగ్గదు, నీకు ఎంత షుగర్ ఉంది తగ్గదు, ఇంత బీపీ ఉంది నార్మల్కి రాదు, డాక్టర్స్ ఏవి మీకు డిక్లేర్ చేశారో అవన్నీ తీసివేసి నార్మల్ స్థితికి తీసుకొచ్చి మీ జీవితంలో మరి సంతోషము, సమాధానం ఇచ్చి మధురంగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటే, మన పరిస్థితి ఆయన దగ్గర పెట్టినట్లయితే ఆయన మారాలంటే మన జీవితాన్ని మధురంగా మార్చి, అంతేకాకుండా ఆయన నిత్య రాజ్యములో, ఆ నిత్య జీవములో చోటు మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో మరణించారు. ఈ యొక్క సత్యమును మనందరము కూడా గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సత్యము గ్రహించకే ఎన్నో ఆశీర్వాదాలు మనము కోల్పోయి, మనం అడగక, తెలుసుకోక యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉన్నాం, కానీ ఈ సత్యం తెలియకే ఎలాంటి దీవెన లేకుండా ఒక ఎండిన చెట్టులా ఉన్నాం. ఆ నదిలో నీరు చేదైపోతే ఏం చెప్పాడు దేవుడు మోషేకి? ఆ చెట్టు కొమ్మ తెచ్చి చేయమన్నాడు. చెట్టు కొమ్మ వేస్తే నీరన్నీ తియ్యగా అయిపోతాయా చెప్పండి? అది సాధ్యమా? అక్కడ దేవుడు ఒక ఎగ్జాంపుల్గా మనకు అది ఉంచాడు. ఆ నీరు కొంచెం చేదైతే ప్రజలందరూ సనుగుతున్నారు. మరలా దేవుడు అంటే దేనినైనా చేయుటకైనా సమర్థుడు. ఇది మనం గ్రహించాల. ఆయన శక్తిని మనం గ్రహించాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు. అర్థమైందా? సర్వశక్తి గల దేవుడు మన పరిస్థితిని మార్చుటకైనా సమర్థుడు. మనం నమ్మాలి, విశ్వసించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వాక్యము చదవాలి, ధ్యానించాలి. చదివితే కదా ఇవన్నీ విషయాలు మనకు తెలిసేది. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, అయ్యో ఇవన్నీ తెలుసుకోకుండా నేను ఎంతగానో దేవుని మీద సనిగాను, దేవుణ్ణి దూషించాను, దేవుణ్ణి దుఃఖపెట్టిన తర్వాత బాధపడతాం. కాబట్టి మరి దేవునికి ఎందుకు చేదు చిరకని ఇచ్చారనే విషయము మరి అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. విన్న మాటలు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదించిన గాక. అదేవిధంగా మరి లైవ్లో చూస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడని నమ్ముతున్నాను. ఈ విన్న మాటలు ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి వాక్యాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ఈ యొక్క మాటలు 21 రోజులు ఆయన మాటలు మనం ధ్యానించాము, ప్రార్థన చేసినట్లయితే ఇంకా ఆయన అనేకమైన మేలును మనం పొందుకొని మరి ఆయనను ఇంకా స్తుతించేవారుగా మనం మారాలి. ప్రార్థన చేసి ముగించుకున్నాం. అందరు కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా నీకు ఎందుకు చేదు చిరక ఇవ్వబడిందో మాకు తండ్రి సరిగా అర్థమయ్యే కృపనిచ్చారు. వందనాలు. చేదైన మా జీవితాలు, లోకము, పాపము, మురికితో నిండిన మా జీవితాలను ప్రభా తండ్రి మీ యొక్క రక్తములో కడిగి మధురముగా మార్చుట కొరకు తండ్రి దేవా సిలువలో చేదు చిరక నీకు ఇవ్వబడిందయ్యా. మీకు వందనాలు. మా జీవితాల్లో తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ దయచేయండి. ఒంటరితనము, దుఃఖము, వేదన, బాధ గుండా వెళ్ళే వారికి మీరు తండ్రిగా, తల్లిగా, భర్తగా, అన్నగా అన్ని స్థానాల్లో ఉండి నడిపించండి. దేవా నీకు వందనాలు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు దయచేయండి. దేవా ఒక్కొక్కరు మనోనేత్రాలు తెరవండి. వాక్యపు వెలుగులో ఒక్కొక్కరు మిమ్మల్ని దేవా మమ్మలను మేము పరిశీలించుకునేలాగా సహాయం దయచేయండి. మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి, అంగీకరించండి. ప్రతి ఒక్కరు వారి జీవితాలు మీకు సమర్పించుకునేలాగా కృప చూపించండి. మరి తండ్రి అప్పు సమస్యలతో ఉన్న వారిని అప్పుల నుంచి విడిపించండి. నిలువ నీడ లేకుండా ఉన్న వారికి సొంత గృహం ఇచ్చి దీవించండి. దేవా స్తోత్రాలు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరే ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. చేదైన అనుభవాలు తీసివేయండి అయ్యా తండ్రి. మార అనుభవాలు ఒక్కొక్కరి జీవితాల్లో తీసివేసి ఒక్కొక్కరి జీవితాన్ని వెలిగించండి, మధురముగా మార్చండి అయ్యా దేవా. మీ నిత్య రాజ్యములో ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా మరి రేపు కూడా మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ వస్తుంది. అందరూ లైవ్ లో పాల్గొని దేవుణ్ణి మహిమపరచండి. దేవుని వాక్యం విని మీ జీవితాలు సరిచేసుకోవాలని మరి దేవుని